ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలులో కసరత్తు ప్రారంభించింది. లబ్ధిదారులు ఆర్థిక భారం పైన లెక్కలు సిద్ధం చేస్తుంది. తాము అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తాజాగా ఈ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో లబ్ధిదారులకు ఒక ఏడాది పథకం అమలు కానట్లే. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించిన నిబంధనలు ఖరారు చేసింది. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి పథకానికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా పేరు మార్పు చేసింది. వైసీపీ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి పాఠశాలల నిర్వహణ పేరుతో కోత వేసి తొలుత 15,000 రూపాయలు, ఆ తర్వాత 13,000 రూపాయలు చొప్పున అమలు చేసింది. కూటమి పార్టీల నేతలు తాము అధికారంలోకి వస్తే ఎలాంటి కోతలు లేకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వారి తల్లుల ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు. జూన్లో కొలుపు తీరిన కూటమి ప్రభుత్వం ఈ పథకం పైన తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 2024లో పథకం అమలు చేయకుండా 2025 జూన్లో అమలు చేయాలని డిసైడ్ అయింది. ఈ ఏడాది జూన్లో విద్యా సంవత్సరం ప్రారంభం సమయంలో ఈ పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాలో నిధులు జమ చేయనుంది. దీంతో ఇక నుంచి ప్రతి ఏటా అమలు చేసిన 4 ఏళ్లలో ఈ పథకం అమలు కానుంది. లబ్ధిదారులకు ఒక ఏడాది నిధులు కోత పడనున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం. ఇక ఈ పథకం అమలు కోసం దాదాపు 10,000 రూపాయల 300 కోట్ల రూపాయల అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగనుంది. 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి నిధుల కేటాయింపులో భాగంగా ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకులు సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారిని, 300 యూనిట్ విద్యుత్ వినియోగించిన వారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం అందడం లేదు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండడం వంటి నిబంధనలకు గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. దీంతో తల్లికి వందనం నిధులు జూన్లో జమ అవుతాయని స్పష్టత వచ్చిన అర్హత మార్గదర్శకుల పైన లబ్ధిదారులు ఉత్కంఠ పెరుగుతోంది.